మనకు స్ఫూర్తినిచ్చేది ఎవరు అనుకుంటున్నారండి? బైబిల్లో ఉన్నటువంటి భక్తులే. నేను ఒంటరి వాడిని ఎప్పుడో అనుకోకూడదు. బైబిల్ మనల్ని స్ఫూర్తినిస్తుంది. ప్రభునందు ప్రేమైన దేవుని వర్లరా, ఒంటరిగా దేవుని కొరకు నిలబడిన వారిని చూడండి. చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే, మా ఇంట్లో నేను ఒక్కనేనండి, ఏం చేసినా నా మాట వినరండి, చెల్లదండి, మా ప్రాంతంలో నేను ఒక్కనేనండి అంటే నీరసించిపోతుంటారు. అటువంటి వారికి పౌలు గారు ఇస్తున్నటువంటి భరోసా ఏంటంటే, అన్యజనుల మధ్య ఆయన ఎలా నిలబడ్డాడు? ఒంటరిగా దేవుని కొరకు నిలబడ్డాడు. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, ఈరోజు మనము నిలబడకూడదు చెప్పండి దేవుని కొరకు? క్రీస్తు యేసుని మనము స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము తీసుకొని సంఘములో చేర్చబడి దేవుని కొరకు నేను బ్రతుకుతానని ప్రమాణం చేసిన మనం ఈరోజు క్రీస్తు సువార్తను చేతపట్టి ఈ లోలంగిపాడా, రంక్షింగ్పాడా, లేదా ఈ సలుగు పంచాయతా, లేదా పాడేరా, ఏజెన్సీయా, ఏ ప్రాంతంలోనైనా జీవవాక్యాన్ని చేతపట్టి దేవుని స్వార్థను ప్రకటించటానికి ఒంటరిగా తెగించి ప్రభు కొరకు ఎంతమంది నిలబడాలని ప్రయత్నం చేస్తున్నాం చెప్పండి? ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, ప్రభు కొరకు మనం నిలబడాలి. ప్రభువు కొరకు నిలబడిన భక్తులు మనకున్నారు, స్ఫూర్తినిచ్చిన వారు. యోసేపు జీవితం మనకు తెలుసు కదండి, అవునా కాదా? అమ్మబడ్డాడండి, అమ్మబడ్డాడు, అన్నల చేత అమ్మబడ్డాడు, అన్య దేశంలో ఉన్నాడు, కానీ అధిపతిగా మారిపోయాడు. అధిపతిగా మారి ఒంటరి వాడే నిజంగా ప్రపంచాన్ని పోషించేవాడుగా మారిపోయాడు. ప్రపంచానికి ఆయన ఒక ఆదర్శమూర్తిగా మారిపోయాడు. ఒంటరిగానే ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తులకు వెళ్ళాడు. ఆయన వెంట ఎవరు లేరు, ఆయన వెంట ఉన్నది ఎవరు? దేవుడు. ప్రభునందు ప్రేమని దేవుని వర్లరా, యోసేపు గారితో ఉన్నది ఎవరంటే, తోడుగా ఉన్నది ఎవరంటే దేవుడు తప్ప మనుషులంటూ ఎవరు లేరండి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒంటరిగా భక్తిని నిక్కచ్చిగా ఒక యవనస్తుడుగా ఆయన ఒంటరిగా వెళ్ళిన ఆయన దేవుని కొరకు నిలబడి ఏం చేశాడంటే, ప్రపంచాన్ని పోషించేవాడుగా, ప్రపంచానికి ఒక ఆధారమైన వ్యక్తిగా, ప్రపంచ చరిత్రని మార్చివేసే వ్యక్తిగా ఎవరిని చూడగలుగుతున్నామంటే యోసేపు గారిని చూడగలుగుతున్నాము. ఈరోజు యోసేపు మనకు స్ఫూర్తి కాదా?